ఏపీజేఏసీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్. మరి ఈరోజు ఏపీజేఏసీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 4వ రోజున ఈ రోజు ధర్నా కార్యక్రమంగా శాంతియుతంగా మరి ఇవాళ మరి ప్రభుత్వం వేల కొలది పోలీసులు ఇక్కడ దింపి మరి ఉద్యోగస్తుల ఉపాధ్యాయులు రాజీపోసే పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మేము మాకు రావాల్సిన రాష్ట్ర ఏపీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఇవాళ 4వ రోజున విజయవాడ సిటీ ఆధ్వర్యం జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే మనం డిమాండ్లు సాధన గురించి దాదాపు సంవత్సరం నుంచి చెప్తున్నాం. మరి ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పడం ఇలాగా సాగదీస్తూ మరి 39న మొత్తం క్లియర్ చేస్తానని కూడా జేఏసీతో అగ్రిమెంట్ చేసుకుంటాం జరిగింది. గవర్నమెంట్ స్వయాన చీఫ్ సెక్రటరీ గారు మరి క్యాబినెట్ సబ్ కమిటీ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి బొత్స సత్యనారాయణ గారు అలాగే మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని అగ్రిమెంట్ చేసి కూడా మరి వాళ్ళకి ఇక్కడ దాదాపు ఏదైతే మా జీపీఎఫ్ కానివ్వండి, డిఏలు కానివ్వండి, పిఆర్సీ ఏరియర్స్ కానివ్వండి, ఏపీజేఎల్ఐ కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు అసలు ఎంత ఉంది అని కూడా చెప్పలేని పరిస్థితులు అయితే మొన్న వాళ్ళు మళ్ళీ పిలిపించి దాదాపు 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. మనకు రావాల్సిన మన డబ్బులే గవర్నమెంట్ దగ్గర అది కూడా వాడుకుంటాం జరిగింది ప్రభుత్వం. మరి దీనికి నిరసనగా ఇది ఎప్పుడైతే మనం ఇవన్నీ విడుదల చేస్తారో అప్పుడే మేము దీన్ని విరమిస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇవాళ మరి నిన్న 2 చోట్ల లంచ్ డెమాన్స్ట్రేషన్ జరిగింది. దానికన్నా ముందు కలెక్టర్ గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. మరి అదే దాంట్లో దశలవారీగా చేస్తూ ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇవాళ చూస్తున్నాం మరి ఎందుకు ఈ ఉద్యోగస్తులు అంటే వైట్ కాలర్స్ శాంతిగా చేసుకునే దానికి ఇవాళ వేల కొలది పోలీసులు దాదాపు 100 జీబులను మరి ఇవాళ బస్సులు పెట్టి భయాందోళనకు గురి చేయడం అనేది ఇది ప్రభుత్వం చేస్తున్న చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి నేను ఉద్యోగం చేస్తున్నా, దాదాపు 36 సంవత్సరాల నుంచి అసోసియేషన్ చేస్తున్నాం. ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చేసాం, కానీ దాదాపు 13 సీఎంల దగ్గర పనిచేసాం. మరి ఎప్పుడు కూడా ఇటువంటి ఇది లేదు. మనం చలో హైదరాబాద్ కార్యక్రమాలు చేసాం, చలో అసెంబ్లీ కార్యక్రమాలు చేసాం, మానహారాలు చేసాం, ఎన్నో చేసాం, కానీ ఈ విధమైన భయాందోళనకు గురి చేయడం అనేది ఉద్యోగోపాధ్యాయుల్ని ఈ విధంగా తీసుకురావడం పెన్షనర్స్ అనేది చాలా దురదృష్టకరం. దీనికి రేపు చెవి చూడాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం వస్తుందని కూడా ఎదురుపడాల్సి వస్తుంది కూడా దీన్ని తెలియజేస్తూ మరి ఈ విధమైన పొరపాట్లు చేయవద్దని కూడా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. మీ పేరు చెప్పండి. మహమ్మద్ ఇక్బాల్, జేఏసీ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ని, రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్. మరి ఈరోజు ప్రభుత్వం మరి నిరంకుశంగా వ్యవహరించబట్టి ఇవాళ ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ దగ్గర దాదాపుగా 11 సార్లు మన నాయకత్వాన్ని పిలిపించి మాట్లాడటం, ప్రతిసారి కూడా మరి కూర్చోవడం రావటం ఫండ్స్ ఇవ్వటం అలా వాయిదా వేస్తూ వచ్చారు తప్ప ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక ఏరియాని కూడా క్లియర్ చేయడం అనేది జరగలేదు. మరి డిఏలు బకాయిలు చాలా ఉన్నాయి, పిఆర్సీ ఏరియర్స్ ఉన్నాయి. అలాగే పెన్షనర్స్కి సంబంధించినంత వరకు వస్తే మాత్రం ఇవాళ నేషనల్ క్వాంటము గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన మరి 70 ఇయర్స్ వాళ్ళకి 10%, 75 వాళ్ళకి 15% ఇచ్చింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం 3% తగ్గించింది. దాన్ని రిస్టోర్ చేయమని అడుగుతున్నాము. ఏదైనా కూడా మనకి ఇవ్వాల్సినవి పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నాం తప్ప కొత్త కోరికలు అయితే ఒకటి కూడా కోరట్లేదు మనం. మరి పాత ఏదైతే ఉన్నాయో బకాయిలని కూడా మరి ప్రభుత్వం దగ్గర వచ్చే క్లారిటీ లేదు. మన 13వ తారీఖున మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మన జేఏసీతో మన అన్ని సంఘాలు పిలిపించి మాట్లాడినప్పుడు కూడా మరి 21,000 కోట్లు అన్నారు, కానీ 25,000-26,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఏది అన్ని దాచుకున్న డబ్బులే, జీపీఎఫ్ దాచుకున్నాము, ఏపీజీఎల్ఐ డబ్బులు దాచుకున్నాము, అలాగే మన సరెండర్ లీవ్లు కానివ్వండి. చిన్న మాట, మీ చేసే ధర్నాకి ఇంతమంది పోలీసులు అవసరమా? ఇంతమంది పోలీసులు అవసరం లేదు. ఎందుకు ప్రభుత్వం మరి దురదృష్టం, పోలీసులు కూడా వచ్చే వాళ్ళు కూడా మరి చూసి ఆ వ్యాన్లు పెట్టేసరికి భయభ్రాంతులు, పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, చిన్న ఎంప్లాయీస్ అవనివ్వండి, కొంత భయాందోళనకు గురవుతుంది. శాంతియుతంగా చేసే కార్యక్రమాన్ని కూడా మరి చేయనీయకుండా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేయటం అనేది అమానుషం అని చెప్పి మేమైతే భావిస్తూ ఉన్నాము. అలా నీ పేరు చెప్పు. జి నారాయణరావు.
పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.